తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా పెను తుఫాన్ రేగింది. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించినట్టు కనిపించిన పసిడి ధరలు ఈ రోజు ఊహించని రీతిలో యూటర్న్ తీసుకున్నాయి. సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ బంగారం ధరలు ఆకాశానికి ఎగబాకగా వెండి ధర ఏకంగా ఒకే రోజులో 10,000 పెరిగి అందరినీ విస్తుపోయేలా చేసింది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చితి కారణాలతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీయడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఇరాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, జియోపాలిటికల్ టెన్షన్లు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. రిస్క్ ఉన్న స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఇప్పుడు పసిడిని ఒక భరోసాగా చూస్తున్నారు. దీనివల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ రోజు దేశవ్యాప్త ధరలను గమనిస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 100 గ్రాములపై ఏకంగా 7,000 పెరిగి 16,23,800కు చేరుకుంది. అంటే తులం బంగారం ధర 1.62 లక్షల మార్కును దాటేసింది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,380గా నమోదైంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1,48,850 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర 1,62,530 ఉండగా చెన్నైలో మాత్రం గరిష్టంగా 1,64,180 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ధరల పెరుగుదల ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఉన్న సామాన్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడు షోరూంల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. వెండి పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. కిలో వెండి ధరపై ఏకంగా 10,000 పెరిగి 3 లక్షల మార్కును చేరింది. అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడే వరకు ఈ హెచ్చుతగ్గులు ఇలాగే కొనసాగుతాయని, బంగారం కొనాలనుకునేవారు మార్కెట్ను నిశితంగా గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.